ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మల యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటిని ఆసక్తితో అనుసరింతుము. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరేర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలం నందును దేవునిలో ఉన్న మీ విశ్వాసం వెల్లడైన గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవముగల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులకుటకు దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరిలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారికి తెలియజేయుచున్నారు. సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మవారికి రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూక్ష్మక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానం వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నదని నీవు తెలియజేశావు తండ్రి. నీకు స్తోత్రములు. దేవా, మాకున్న మేలైనది మేము దూషణ పాలు కానీక సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయ వాటిని ఆసక్తితో అనుసరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు మృతు నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మమ్మను తప్పించుచున్న నీ కుమారుడని యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచుచ్చుచు ఈ లోకంలో నిరీక్షణతో బ్రతికే వారముగా ఉండుటకు కృపచూపమని నీ పరిశుద్ధాత్మ శక్తిని మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.